Mega Jewelers Luxury Bridal Jewelry Exhibition and Sale 28th and 21st December. Hotel Vivanta Residency, Ashok Nagar, Bangalore. అందరికీ నమస్కారం. అక్షర ప్రేమికులందరికీ కూడా ఒక అత్యద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది. ఏంటి ఇంత చిన్న ప్లేస్లో కూర్చొని అత్యద్భుతమైన కార్యక్రమం అంటున్నారేమో, కానీ మహామహులందరూ కూడా అక్షరాలను నమ్ముకొని ఎక్కడి దాకా వచ్చామనేది అందరికీ తెలుసు. ఈ రోజున ఇక్కడ నంది అవార్డు గ్రహీతలు, నేషనల్ అవార్డు గ్రహీతలు అందరూ కలిసి ఒక గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. అదేంటంటే జనార్దన్ మహర్షి గారు లాంటి ఒక గొప్ప రైటర్, వెన్నముద్దులు లాంటి ఒక బుక్తో 14 వెర్షన్స్ రాయటం అంటే ఈ రోజుల్లో ఎంత పెద్ద విషయం. అలాంటి ఒక బుక్కుని ఈరోజు 4 పుస్తకాలు రిలీజ్ చేస్తున్నారు. కొత్తగా ఇది ఒక పెద్ద మంచి విషయం. ఎందుకంటే ఒక బుక్ రిలీజ్ చేయటం ఎంత కష్టం, అలాంటిది 4 పుస్తకాలని ఒకే రోజు తీసుకొస్తున్నారు. మరో 2 రోజుల్లో బుక్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఈ 4 పుస్తకాలను రిలీజ్ చేయడానికి నలుగురు ఉద్దండులైన వాళ్ళని పిలిచాము. ఒకరు నేషనల్ అవార్డు విన్నర్ సతీష్ వేగేశ్న గారు, మరొకరు ప్రముఖ జర్నలిస్ట్ గారు, అలాగే జనార్దన్ మహర్షి గారు మనతో ఉన్నారు, రైటరు. అంజలి గారు ఐ డ్రీమ్ ద్వారాను ఇప్పుడు సిగ్నేచర్ స్టూడియో ద్వారా సంచలనాలైన వీడియోలు చేస్తున్నారు. రెంటాల జయదేవ్ గారు నంది అవార్డు గ్రహీత. చాలా మంచి పుస్తకాలు, చాలా మంచి నాణ్యమైన కథనాలు రాసే ఒక అద్భుతమైన జర్నలిస్టు. వీళ్ళందరి సమక్షంలో ఈ 4 పుస్తకాలని నలుగురు చేతుల మీదుగా రిలీజ్ చేపిస్తున్నారు మహర్షి గారు. నిజగరి మగ నిజగరి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే అక్షరాలకి ఊపిరి పోసి ఇలా పుస్తకాల రూపంలో తీసుకొచ్చే ఇది తగ్గిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు ఎవరైనా ఒక పుస్తకం రిలీజ్ చేశారంటే చాలా అద్భుతం. ఈరోజు పుస్తకాలు చదివేవాళ్ళు తగ్గిపోయారు కాబట్టి రాసేవాళ్ళు కూడా ఎవరో చదవట్లేదు కదా అని వాళ్ళు రాయట్లేదు. కానీ మీరు వెన్న ముద్దల నుంచి మొదలు పెడితే ఈరోజు ఒకే రోజు మన శివగారు చెప్పినట్టు 4 పుస్తకాలు విడుదల చేయడం అనేది అద్భుతం. ఇక నాకు వచ్చిన అదృష్టం పద్మవిభూషణ్ పరిమళాదేవి, నటరాజుని పాదాల చిరుగజ్జల ఆత్మకథ. ఎంత బాగుంది సార్ ఇది, నటరాజుని పాదాల చిరుగజ్జల ఆత్మకథ. అసలు ఈ కింద పెట్టిన క్యాప్షన్ ఇంత అద్భుతంగా ఉంది. 100% ఇది మహా అద్భుతంగా ఉంటుంది. అసలు ఏంటి సార్ ఇది, దీని మీద ఒక చిన్నగా అంటే. థ్యాంక్ యూ సతీష్ గారు ఫర్ రిలీజింగ్ పరిమళాదేవి. యాక్చువల్గా ఇప్పటికి నేను 16 పుస్తకాలు రాశాను. ఇవి 4 20 అవుతాయి. సో 4 పుస్తకాలు ఇలా రేపు 19వ తేదీ నుంచి బుక్ ఎగ్జిబిషన్ ఉంది కాబట్టి 4 పుస్తకాలు రిలీజ్ అవ్వాలని నేను కోరుకున్నాను. అది మీ నలుగురు ద్వారా అనేది కూడా మేము ముందు నుంచి అనుకొని శివమల్లాలతో కూడా మాట్లాడి, ఎందుకంటే జాతీయ అవార్డు, నంది, ఇక్కడ జర్నలిస్ట్గా ఈవిడ ఎంత ఇదో అలాగే ఈవిడ రైటర్స్, యాక్టర్స్ అందరూ కాబట్టి మీ నలుగురు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. ఇప్పుడు మీకు వచ్చిన పరిమళాదేవి పద్మవిభూషణ్ అనేది ఇది ఒక డాన్సర్ ఆత్మకథ. కూచిపూడి, భరతనాట్యం 2 నేర్చుకున్న ఒక డాన్సరు. ఇప్పుడు ఆవిడ కాదు, 1936లో పుట్టింది ఈవిడ. ఇప్పుడు ఈవిడికి దగ్గరగా 90 ఏళ్ళు. ఈవిడికి పద్మవిభూషణ్ వచ్చింది. ఈవిడ బెడ్ మీద ఉంది. బెడ్ మీద ఉన్నప్పుడు ఈవిడకు ఈ అవార్డు వస్తున్నప్పుడు, అవార్డు ఇవ్వడానికి రాష్ట్రపతి వచ్చినప్పుడు ఈవిడ ఆత్మకథ ట్రావెల్లో మనకు తెలియజేస్తుంది అనమాట. ఎలాగా ఆవిడ నృత్యంలో ఆవిడ పడిన ఇది ఏంటి, ఆవిడ తపన ఏమిటి, ఆవిడ ఒక దివ్యజ్ఞాన కళాక్షేత్రాన్ని ఎలా నిర్మించి కొన్ని వేల మంది శిష్యురాలను తయారు చేసి డ్యాన్స్ కోసమే ఒక జీవితాన్ని అంకితం చేసుకుంది. అందుకే నటరాజుని పాదాలకు ఇదని ఒక ఆత్మకథగా తయారు చేశాను. ఇది ఒక పుస్తకం కంప్లీట్ డ్యాన్స్ మీదే ఉంటుంది, కానీ నవలగా ఉంటుంది. ఇది ఆవిడ ఆత్మకథ. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నేను ఒక జర్నలిస్ట్గా, ఒక యాంకర్గా చాలా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తుంటాను, యాంకరింగ్ చేస్తుంటాను, గెస్ట్గా వస్తుంటాను. కానీ ఈ రోజున ఈ కార్యక్రమం మాత్రం ఒక వినూత్నమైనటువంటి పందాలో ఒక సరికొత్త రీతిలో డిజైన్ చేయటం జరిగింది. ఎందుకంటే ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరం కూడాను అవార్డు గ్రహీతలైనటువంటి జర్నలిస్టులము, రచయితలము. అట్ ద సేమ్ టైము ఈ పుస్తకాలు ఈ పుస్తకాలు అయితే మేము ఆవిష్కరిస్తున్నామో ఆ జనార్దన్ మహర్షి గారు ఒక రచయితగా, దర్శకుడుగా, నటుడుగా, ఒక
సినిమా ఇండస్ట్రీలో ఒక ఆల్రౌండర్ పర్ఫార్మర్. ఎందుకంటే 37 సంవత్సరాలుగా మా పరిచయం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక రచయితగా అన్ని రంగాలుగా కూడా తను చాలా విశేషమైన కృషి చేసినటువంటి వ్యక్తి. ఈ రోజున ఒకేసారి రాబోతున్నటువంటి బుక్ ఎగ్జిబిషన్స్ కోసం 4 పుస్తకాలు ఎట్ ఏ టైం రిలీజ్ చేయాలని తను సంకల్పించడం. 4 పుస్తకాలు ఒక్కసారి రిలీజ్ చేయటం అనేటువంటిది మామూలు విషయం కాదు. ఒక పుస్తకం తీసుకురావటమే ఈ రోజున సితారావసం అవుతున్నటువంటి సందర్భాలు ఇవి. ఎందుకంటే అక్షరానికి విలువ తగ్గి, అక్షరం అనేటువంటిది అంటే అక్షరం అంటేనే క్షరము లేనిది అనేటువంటిది ఒక అర్థం ఉంది. కానీ ఈ రోజున పుస్తక ఆదరణ అనేటువంటిది, పాఠక ఆదరణ అనేటువంటిది తగ్గిపోయింది. ప్రేక్షక ఆదరణ మాత్రమే పెరుగుతుంది, వ్యూవర్షిప్ మాత్రమే పెరుగుతుంది తప్ప రైడర్షిప్ అనేటువంటిది కిల్ అవుతున్నటువంటి ఈ రోజుల్లో 4 పుస్తకాలు తేవాలనేటువంటి సంకల్పం. కానీ ఒక విచిత్రం ఏంటంటే ఈ మధ్య కాలంలో మరలా బుక్ రీడింగ్ 1 ఇయర్గా బుక్ రీడింగ్ అనేటువంటిది కూడా విచిత్రంగా పెరిగింది. చాలా ఎక్కువగా బుక్స్ కూడా సేల్ అవుతున్నాయి, బుక్స్ ఎగ్జిబిషన్స్లో కూడా దొరుకుతుంది. అది ఒక శుభ పరిణామంగా మనం చెప్పుకోవాలి. ఇలాంటి తరుణంలో ఒకేసారి 4 పుస్తకాలు ఆవిష్కరించేటువంటి ఒక సంకల్పంతో జనార్దన్ మాస్టర్ గారు రావటం, ఆయన రచయితగా ఎంతో హాస్యస్పరకమైన చిత్రాలకు పనిచేశారు, సీరియస్ చిత్రాలకు పనిచేశారు. అట్ ద సేమ్ టైం మామూలుగా రచయితగా కూడా వెన్నముద్దల దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడాను 16 పుస్తకాలట. ఇది ఈ 4 తెలిపితే 20 పుస్తకాలు. 20 పుస్తకాలు ఒక వ్యక్తి తన జీవితంలో రచించడం అనేటువంటిది చాలా గొప్ప విశేషం. ఆయనకి నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. రచయితగా తనలో ఉన్నటువంటి సున్నిత భావ సౌందర్యం గురించి నేను మొదటి నుంచి కూడా అప్రిషియేట్ చేసిన. వెన్నముద్దలు రిలీజ్ అయిన సమయంలో తన మీద నేను రాసినటువంటి ఒక ప్రత్యేకమైన ఆర్టికల్, తనలో ఉన్నటువంటి డెప్త్ ఏమిటి, అక్షరం పట్ల కానీ సాహిత్యం పట్ల కానీ తనకు ఉన్నటువంటి పట్టు ఏమిటి, తనకు ఉన్నటువంటి మొక్కు ఏమిటి అనేటువంటి దానికి ఒక నిదర్శనంగా ఆర్టికల్ నేను రాశాను ఆ రోజున. ఆ విధంగా ఇప్పుడు ఈ పుస్తకాలకు కూడా రాసే అవకాశం వస్తుంది. ఇప్పుడు నేను ఆవిష్కరించినటువంటి పుస్తకం, మేము 4 4 పుస్తకాలు ఆవిష్కరించాము. నాకు వచ్చినటువంటిది మంగళస్వరం శుభలక్ష్మి. మంగళస్వరం శుభలక్ష్మి ఏదో పేరు అనగానే ఎక్కడో విన్నది వస్తుంది కదా, ఎవరు మనకి దాని గురించి తనే చెప్పాలి. ఈ శుభలక్ష్మియా, ఎంఎస్ శుభలక్ష్మియా, అది ఆవిడకి ఈవిడికి ఉన్నటువంటి పోలిక ఏంటి, దాంట్లో ఆవిడ ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా ఏమిటి అనేటువంటిది మన జనార్దన్ మహర్షి గారిని చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఏమిటి సార్ ఈ మంగళస్వరం శుభలక్ష్మి? అట్లాగే జీవించలేకపోయిన ఓ సంగీత సరస్వతి ఆత్మకథ. ఈ ఆత్మకథ ఏంటో దీని వివరాలు ఆయన చెప్తారు, మనం చూద్దాం. సార్ వన్ సెకండ్, థ్యాంక్ యూ ప్రభు గారు. మన స్నేహం నిజంగా మీరు చెప్పినట్టుగా 30 ఇయర్స్ది. నేను 110 సినిమాలు రాసినప్పుడు ఆల్మోస్ట్ అన్ని సినిమాలకు ఎక్కడో ఒక చోట మేము ఆయన్ని కలుస్తూనే ఉన్నాం. కానీ ఈ సందర్భంలో కలవడం నేను నిజంగా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఇక ఈ పుస్తకం గురించి చెప్పడానికి ముందు 2 విషయాలు చెప్పాలి. ఒకటి ఏంటంటే, ముందు మన గవర్నమెంట్కి, బుక్ ఫెయిర్ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే విశేషం ఏంటంటే, ఈసారి ఫస్ట్ టైము మీరు హైదరాబాద్లో చూస్తే 50కి పైగా హోర్డింగ్స్ పెట్టారు ఆల్ ఓవర్. ఇది 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 నిజంగా వాళ్ళు చేస్తున్న కృషి. అంటే రచయితలకు వాళ్ళు ఇస్తున్న ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్. ఇక ఈ రెండవది, ఈ పుస్తకం గురించి మీరు అన్నారు ఎంఎస్ శుభలక్ష్మి అని. మంగళస్వరం శుభలక్ష్మి పేరు ఇన్స్పైర్డ్ 100%. కానీ కథ కాదు. కానీ ఈవిడ కూడా సమకాలికురాలే. అంటే డికే పట్టంబాల్, ఎంఎల్ వసంత కుమారి, మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, బృందా గారు, వీళ్ళందరూ ఉన్న కాలంలో ఈవిడ కూడా ఉంది. కానీ ఈవిడ పేరును నేను వేరే విధంగా తీసుకొని మంగళస్వరం శుభలక్ష్మి నవల రాశాను. ఈ నవల్లో మీకు ఒక్క విషయం చెప్పాలి ఏంటంటే, సరిగా, సారిగా, రీగా తప్ప ఇది పాడడం తప్ప సరిగ్గా బతకలేని ఒక సంగీత విద్వాంసురాలి కథ ఇది. ఈవిడకు పద్మవిభూషణ్ వచ్చింది. ఇప్పుడు ఈవిడ బతికుంది, కానీ ఈవిడ రిజెక్ట్ చేసింది. ఈవిడ ఎందుకు రిజెక్ట్ చేసింది ఆ అవార్డుని? ఎందుకంటే ఈవిడ శిష్యురాలు 10,000 మంది ఉంటే వాళ్ళల్లో దాదాపుగా 50 మందికి పద్మశ్రీ వచ్చింది. అంత గొప్ప ఈవిడ ఎందుకు రిజెక్ట్ చేసింది అనేది ఈ పుస్తకం. ఇది సంగీతంతో పాటు ఒక పెయిన్ ఆఫ్ ఏ గాయని, ఆవిడ ఒక కర్ణాటక సంగీత గాయని యొక్క ఒక పెయినే ఈ పుస్తకం. థ్యాంక్ యూ ఫర్ రిలీజింగ్ దిస్ బుక్ ప్రభు సార్. సో ఇంత మంచి పుస్తకాన్ని ఆవిష్కరించే అవకాశం నాకు రావటం అనేటువంటిది నేను ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ లక్కీ. ఇప్పుడు ఈ పుస్తకాన్ని గురించినటువంటి ఇది మొత్తం కూడాను ఆల్మోస్ట్ ఒక ముందు ఆయన ఒక ఇంట్రో లాంటిది ఇచ్చారు. ఏంటి వాట్ ద బుక్ ఈజ్ అబౌట్, వాట్ ద బుక్ ఈజ్ రిలేటెడ్ టు అనేటువంటిది. కాబట్టి రేపు బుక్ ఎగ్జిబిషన్స్లో కానీ ఎక్కడైనా సరే ఈ పుస్తకం అవైలబిలిటీ అనేటువంటిది ఉంది. మీకు చక్కగా చదివి మీ అందరూ కూడా మీ అభిప్రాయాలను కన్నా షేర్ చేసుకోవచ్చు. ఈ పుస్తకాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిగతా మిత్రులందరి గురించి కూడా నేను 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. మా సతీష్ గారు, వేగినే సతీష్ గారు, వాట్ ఏ వండర్ఫుల్ డైరెక్టర్, వండర్ఫుల్ రైటర్ ఆయన.
రచయితగా ఉన్నప్పటి నుంచి తెలుసు, దర్శకుడిగా మారిన తర్వాత తెలుసు. ఒక మంచి సెన్సిబుల్ డైరెక్టర్. అంటే మనకి మనసు పొరల్ని, సున్నితత్వ పొరల్ని, ద సెన్సిటివిటీ స్టేట్స్ని టచ్ చేసేటువంటి అతి కొద్ది మంది దర్శకుల్లో సతీష్ వేగినేష్ గారు ఒకరు. ఆయనతో నేను డయా షేర్ చేసుకున్న ఫీలింగ్ వెరీ హ్యాపీ. అలాగే మా రెంటాల జయదేవ్ అంటే నన్ను చాలా సీనియర్ జర్నలిస్ట్ అని, చాలా గొప్ప ఏదో చెప్తారులే, అలాంటి జర్నలిస్ట్ అని అంటారు, పెద్ద సీనియర్ అదని. కానీ కొంతమంది జర్నలిస్టుల తాలూకు అంకిత భావాన్ని చూస్తే మాత్రం ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ ఈవెన్ ఎన్వి. అలా మా రెంటాల జయదేవ్ని చూస్తే నేను అది ఫీల్ అవుతుంటాను. ఎందుకంటే సినీ పరిశోధకుడుగా తను చేసినటువంటి ఎన్నెన్నో పరిశోధనలు కానీ, ఆ చరిత్రను నిక్షిప్తపరిచినటువంటి అతని అక్షరానికి నేను నిజంగా అభిమానిని. థ్యాంక్ యూ రెంటాల ఫర్ లెట్ మీ షేరింగ్ ది డయాస్ విత్ యూ. ఇక మా ఈవిడ పేరేంటి? అంజలి అంటే పేరు పరిచయ వాక్యాలు అవసరం లేని ఒక ప్రఖ్యాతమైనటువంటి ఒక యాంకర్. తను షీజ్ ఆల్సో ఆర్టిస్ట్, వండర్ఫుల్ ఆర్టిస్ట్. ఈరోజు ఎంతోమంది సెలబ్రిటీస్ని కానీ, ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లందరినీ తను ఇంటర్వ్యూ చేస్తూ చాలా మంచి భావోద్వేగాలన్నింటినీ కూడా బయటకు తీసినటువంటి వండర్ఫుల్ యాంకర్ అండ్ యాక్ట్రెస్ అంజలి. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు షేర్ ద డయాస్ విత్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఐ ఆల్సో కంగ్రాచులేట్ ట్యాగ్ తెలుగు ప్రొప్రైటర్ అనాలా, జర్నలిస్ట్ అనాలా, యాంకర్, ఆల్రౌండర్ మల్లాల శివ ఈ రోజున తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక యాంకర్గా, ఒక జర్నలిస్ట్గా అద్భుతమైనటువంటి విజయాలతో, అద్భుతమైనటువంటి డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్తో ముందుకు దూసుకెళ్తున్నాడు. తను ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించడానికి ఇనిషియేటివ్ తీసుకోవటాన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఆల్ ద బెస్ట్ వన్ అండ్ ఆల్ అగైన్. థ్యాంక్ యూ. ఒక ఉమెన్ అనేది ఉంటే గనక మొత్తం డయాస్కే అందం వస్తుంది. అలాంటి ఒక అందం బుక్స్ ద్వారా తీసుకొచ్చింది. మమ్మల్ని అందరినీ లేట్ చేపించి మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఆమెకున్న వాల్యూ అది, కాబట్టి మనం ఏం చేయలేము. అంజలి గారు ముందుగా అందరూ మనస్ఫూర్తిగా క్షమించాలి. కొంచెం షూట్ నిన్న రాత్రి అయ్యి ఇంటికి వచ్చేటప్పటికి 2:30 అయిపోవడం వల్ల అయ్యా జనార్దన్ మహర్షి గారు మీతో సహా అందరూ మనస్ఫూర్తిగా క్షమించాలని కోరుకుంటున్నాను. వచ్చిన వారందరూ కూడా మహామహులు, నాకన్నా ఎంతో అనుభవం ఉన్నవారు, జ్ఞానం ఉన్నవారు. వీరందరితోనూ ఇలా ఈరోజు ఈ పుస్తక ఆవిష్కరణకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. జనార్దన్ మహర్షి గారిని గత 8 సంవత్సరాలుగా నాకు ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి అని అడుగుతున్నాను. పాపం ఈవిడి బుక్ లాంచింగ్ కన్నా పిలిచి ఈవిని ఇలా శాంతింప చేద్దాం అనుకున్నారు. ఏమో అదృష్టం నాకు దక్కింది. జనార్దన్ మహర్షి గారి గురించి అందరూ చాలా అద్భుతంగా వివరించారు. ఆయన గురించి చెప్పడానికి నా అనుభవం సరిపోదేమో. బట్ ఈరోజు నాకు వచ్చిన పుస్తకం సంస్కృత. దీని గురించి మరి ఇది ఎలా పుట్టింది ఏంటి అనేది జనార్దన్ మహర్షి గారే దీన్ని వివరించాలి. మీ గురించి చెప్పాలి అని అంటే నా అనుభవం సరిపోదు సార్. మహామహులు మీరంతా చాలా అద్భుతంగా ఈరోజు అన్నింట్లోనూ చాలా చిన్నదానైనా కూడా అనుభవంలోనూ జ్ఞానంలోనూ ఈరోజు ఇక్కడ ఉండడం నా అదృష్టంగా నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఒక పుస్తక ఆవిష్కరణకి రావడం అని అంటే అది మనకిచ్చే ఎంతో విలువైన అవకాశం అని నేను భావిస్తున్నాను. సార్ ఈ పుస్తకం గురించి మీరే చెప్పాలి. ఇప్పుడు ఒక విషయం అమ్మ, మీరు ఇంటర్వ్యూ అంటున్నారు కదా, ఇంటర్వ్యూలో బహుశా నేనేం మాట్లాడతానో అదే ఈ పుస్తకం. ఇప్పుడు ఈ పుస్తకం కాదు ఇప్పుడు ఇప్పుడు 4 పుస్తకాలు కలిపి ఒక ఇంటర్వ్యూ ఇస్తారు. ఇప్పుడు ఈ పుస్తకంలో ఒక స్పెషాలిటీ ఏంటంటే సంస్కృత అని. ఒక అమ్మాయి లైబ్రరీయన్, కొన్నేళ్ళుగా పనిచేస్తుంది లైబ్రరీలో. అయితే ఈవిడ ఏంటంటే ఈ ఆదివారం జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకుందామని అదే లైబ్రరీకి వెళ్ళింది. అయ్యో. వెళ్ళి ఆవిడ ఏం చేసిందంటే ఆవిడ రెగ్యులర్గా కూర్చునే కుర్చీని లాక్కొచ్చి తన చున్నీతో ఫ్యాన్కి వేస్తే అందలేదు. అందుకని ఆవిడ ఏం చేసింది, కొన్ని లక్షల పుస్తకాలు ఉన్నాయి అక్కడ. ఆ పుస్తకాల్లో నుంచి ఒక 12 పుస్తకాలు తీసుకొచ్చి 3 వంతున 4 కోళ్ళకి వేసి దానిపైన కుర్చీ వేసి ఒక 2 అడుగులు ఎత్తు ఎదిగింది ఆవిడ. ఇప్పుడు అందింది ఫ్యాన్, కానీ కింద చైర్ షేక్ అవ్వడం ప్రారంభమైంది. ఏంటని చూస్తే చైర్ను తోసేసి ఆ పుస్తకంలో నుంచి 12 మంది రైటర్లు బయటకు వచ్చారు. ఇప్పుడు ఆ 12 మంది రైటర్లు బయటకు వచ్చి నువ్వు ఎటువంటి పరిస్థితులు ఇక్కడ ఆత్మహత్య చేసుకోవడానికి కుదరదన్నాడు. అంటే ఎందుకు అని, ఇది ఇక్కడ చేసుకుంటే ప్రపంచం మమ్మల్ని తిడుతుంది. 1,00,000 పుస్తకాలంటే ఇక్కడ మేము 1000 మంది రైటర్లు ఉన్నాం. ఎవరెవరు? టాల్స్టాయ్, దాస్కోవిస్కీ, ఠాకూర్, గోర్కీ, చలం, శ్రీశ్రీ గారు, అంటే అంత మహామహులు అందరూ. సినిమా రిలీజ్ కథ చెప్పేసినట్టు చెప్పేస్తున్నారు. అంటే ఇది కాన్వర్జేషన్స్ ఆఫ్ డెడ్లీ రైటర్స్. అదే సార్, అంటే చనిపోయిన రైటర్లే కాదు, డెడ్లీ ఆథర్స్. ఒక అమ్మాయితో కాన్వర్ట్ చేస్తే ఎలా ఉంటుంది. ఇలా ఒక 2-3 విషయాలు మాత్రం చాలా మంచి విషయాలు చెప్పడం జరిగింది.
అంటే ఏంటంటే రచయితలు ఎలా రాస్తారు 12 మంది ఆ కాలం నుంచి, మూడ్ అంటే ఏమిటి, లైఫ్ పర్పస్ అంటే ఏంటి, డిస్కషన్స్ ఏంటి అంటూ దీనిలో ఒక ప్రక్రియను చేశాను నేను. ఏంటంటే ఈ అమ్మాయి ఒక చోట అడుగుతుంది 12 మంది రైటర్ని, నాకు ఇంత పెద్ద రైటర్లు కదా మీరు, రామాయణం చెప్పండి, కానీ రాముల వారు ఉండకూడదు, సీతాదేవి ఉండకూడదు, రావణాసురుడు ఉండకూడదు, హనుమంతుడు ఉండకూడదు, ఉండకుండా ఆ కథ నాకు కావాలి, 12 వర్షన్స్లో కావాలి. అప్పుడు 12 మంది రైటర్లు మన రామాయణాన్ని 12 వర్షన్లో చెప్తారు. అది దీనిలో ఒక ప్రక్రియ. రెండో ప్రక్రియ ఏంటంటే ఒక ఏ అనే కారు జెడ్ అనే కారు యాక్సిడెంట్ చేసుకుంటా, ఇది నా ఫస్ట్ సెంటెన్స్. దీని మీద నాకు 12 సినిమా కథలు చెప్పండి. కాదు, ఈవిడ చనిపోవడానికి వచ్చి వాళ్ళకి టెస్ట్ పెడతాను. అది ఎందుకంటే నేను కన్విన్స్ అయితే నేను సూసైడ్ మానేస్తాను, నన్ను కన్విన్స్ విషయం. సో ఇది మొత్తం ఒక జ్ఞానానికి అమ్మాయికి మధ్య జరిగే డిస్కషన్. అందుకే సంస్కృత, అమ్మాయి పేరు కూడా సంస్కృత. ఇట్ ఈస్ అన్ ఏన్షియంట్ దీనిలాగా చేసి రాసిన పుస్తకం. థ్యాంక్ యూ అమ్మా, మీరు ఓపెన్ చేశారు. ఎక్స్పెక్టింగ్, ఎందుకంటే పైగా స్త్రీ ఫోటోనే మీరే చేయడం నాకు చాలా చూడండి, ఆనందంగా ఉంది. 4 పుస్తకాల్లో అనుకోలేదు కూడా అసలు. వి డిడ్ంట్ ప్లాన్ ఎనీథింగ్. థ్యాంక్ యూ సార్. సభా సరస్వతికి నమస్కారం. నిజంగా రచనలు తక్కువ అవుతున్నాయి, అవును, రచయితలు రాసే రచయితలు, రాసింది చదివించగల రచయితలు మరీ తక్కువ అవుతున్న రోజుల్లో జనార్దన్ మహర్షి గారు ఒకటి కాదు, అంటే ఒక పుస్తకం తీసుకురావడమే ఎంత కష్టమో ఆ రంగంలో పనిచేసే వాళ్ళకి మాకు తెలుసు. పేపర్ తీసుకురావడమే కష్టం అయితే పుస్తకం తీసుకురావడం మరీ కష్టం. అందులోనూ ఇంత అందంగా 4 పుస్తకాలు ఏకకాలంలో చేయడం అనేది బహుశా ఈ మధ్యకాలంలో ఒకే రచయితవి ఒకే వేదిక మీద 4 పుస్తకాల ఆవిష్కరణ జరగడం అనేది మొట్టమొదటిసారి అనుకుంటున్నాను. దీని వెనక ఎంత కష్టం ఉంటుందో నాకు ఖచ్చితంగా నేను అంచనా వేయగలను. సహస్ర ఇవాళ నాకు వచ్చినటువంటి పుస్తకం ఇది, నా చేతిలో మీదుగా. బహుశా నాకు అర్హత ఉందో లేదో కానండి, భగవంతుడు నాకు జనార్దన్ మహర్షి గారి ద్వారా అవకాశం అయితే ఇచ్చారు భగవంతుడు. నేను నిన్న రాత్రి నేను అదే అన్నాను, ఈ విషయం చెప్పగానే అసలు ఇట్లాంటి పుస్తకాలు చదవడానికి తప్పితే ఆవిష్కరించడానికి నాకు అర్హత ఉందని నేను ఇప్పటికీ నేను అనుకోను. కానీ ప్రేమగా చెప్పినప్పుడు, పిలిచినప్పుడు కాదంటే గనక అది అక్షర సరస్వతికి మనం తృణీకార భావం చేసినట్టుగా ఉంటుందనిపించి నేను తప్పనిసరి ఆయన మీద ప్రేమతోటి వచ్చి రావడం జరిగింది. ఇవాళ ఇంతమంది మహామహులు నిజంగా అందరూ నాకు ఇష్టమైన వాళ్ళే. సతీష్ వేగేశ్న గారికి ఆయన సినిమాలన్నా ఆయన రచనలన్నా చాలా ఇష్టము. ఆయనకి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఆ చేసిన ఇంటర్వ్యూ ఇప్పటికీ ఆయన కనపడినప్పుడల్లా ఆ ఇంటర్వ్యూ చేసిన విధానం గురించి ఇద్దరం కలిసి ఓ చిన్న ఆఫీస్లో ఎదురెదురుగుండా కూర్చొని మాట్లాడుకుంటూ ఆయన నేషనల్ అవార్డు విన్నారనే ఇది లేకుండా ఆయన మాట్లాడిన గురించి ఎప్పుడు మాట్లాడుతుంటారు. ఆయన్ని కలవడము అట్లానే మా అందరికీ జర్నలిస్టు కులానికి పెద్ద అంటే మా అందరికి మామూలు పేర్లు ఉంటాయి, ఆయనకి పేర్లోనే జర్నలిస్ట్ ఉన్నాడు. జర్నలిస్టు ప్రభు. జర్నలిస్టు ప్రభు అంటే ఇండస్ట్రీకి జర్నలిస్టుల తరఫున ఏదన్నా మాట్లాడాలంటే ప్రభు ముందుకు రావాలి. ప్రభు ఉంటే ఇంకా కొండంత అంటనమాట మా అందరికి. అటువంటి రచయిత. ఆయన రచనలన్నా ఆయన శైలన్నా ఆయన వాగ్దాటన్నా నాకు మహా ఇష్టం. నేను అదే చెప్తుంటాను. చెప్తే ఆయన ఎప్పుడు కూడా మమ్మల్ని చాలా ఇంకో ఆయన గొప్పతనం ఏంటంటే ఇవాళ కొత్తగా వచ్చిన వాళ్ళతో కూడా పోటీ పడమే కాకుండా వాళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తారు. అది చాలా క్రియేటివ్ రంగంలో అది చాలా అరుదైన లక్షణం అది. కానీ ప్రభు గారిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం అది అలానే అంజలి గారిని నేను వ్యక్తిగతంగా కలవడం ఇదే మొదటిసారి కానివ్వండి. ఆవిడ చేసే ఇంటర్వ్యూలు అంటే నేను అన్నీ చూశాను, నేను అబద్ధం చెప్పనండి. అంటే ఒక మనిషిని కాన్వర్జేషన్లో పెట్టి విషయాన్ని బయటికి తీసుకురావడం అనేది అంటే బేసిక్గా మేము ఇంటర్వ్యూర్ల అందరికీ కూడా అవతల వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలనేది చూస్తూ ఉంటాం. కాబట్టి అంజలి గారి టెక్నిక్ నాకు బాగా నచ్చుతుంది. చాలా మంది చేత అద్భుతంగా మాట్లాడిస్తారు. సరే, ఇది వీటన్నిటికీ సూత్రధారి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చినటువంటి జనార్దన్ మహర్షి గారు. సూత్రధారి అయినటువంటి జనార్దన్ మహర్షి గారితో చాలా కాలంగా అనమాట. ఆయన 1992-93 ప్రాంతంలో తనికెళ్ళ భరణి గారి దగ్గర వారి దగ్గర చేస్తున్నప్పటి రోజుల నుంచి తెలిసిన పరిచయం. ఆయన వెన్నముద్దలంటే ఇప్పటికీ ఆయన రాసిన పుస్తకంలోనే ఆయన బాలకృష్ణుడిలానే ఉంటాడు. అది నాకు ఎలాగా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎలా ఉండగలుగుతారో నాకు ఆశ్చర్యం. మానసికంగా ఎంతో ఎదిగారు, శారీరకంగా మటుకు అక్కడే బాలకృష్ణుడి దగ్గర ఆగిపోయారు.
ఆయన ముఖ్యంగా నాకు దేవస్థానం, ఆ గుడి నవల కానీ గుడి నవలని ఆయన అడాప్ట్ చేసిన విధానం దేవస్థానం కింద. అట్లానే విశ్వదర్శనం కె విశ్వనాథ్ గారి మీద తీసినటువంటి ఆ సినిమా నాకు ఎంత అంటే, ఇద్దరు విశ్వనాథ్ గారి దంపతులు ఆది దంపతులను చూపించినట్టుగా చూపిస్తూ ఆయన పెట్టిన ఫ్రేమ్ నేను కొన్ని చూశాను. నేను విడిగా వేసినప్పుడు ఎంత అద్భుతమైన రచయితో అంత అద్భుతమైన భావుకత ఉన్నటువంటి దర్శకుడు. అటువంటి ఆయన రాసినటువంటి ఈ పుస్తకం సహస్ర, వెన్ ప్లానెట్స్ ప్లానెట్ ఫర్ యూ. ఇంతకీ ఏం ప్లాన్ చేసేవో ఆయన మాటలోనే విందాం. థ్యాంక్ యూ జయదేవ్ గారు. మీరు అన్నట్టుగా మన స్నేహం చాలా చాలా ఏళ్ళది. ముఖ్యంగా కళాతపి విశ్వనాథ్ గారి దగ్గర మనం చాలాసార్లు కలిసేవాళ్ళం. ఇప్పుడు ఈ విషయం గురించి 3 చెప్పాలి. ఒకటి, ఆ పుస్తకం అంత బాగా రావడానికి కారణం ప్రింటర్స్. మహి గారు, వెంకట సిద్ధారెడ్డి, అన్వేషిక, వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా బుక్స్ ప్రింట్ చేస్తున్నారు. నా ఒక్కటే కాదండి, విశేషం ఏమిటంటే ఇవాళ 30 పుస్తకాలు రేపు బుక్ ఎగ్జిబిషన్లో రిలీజ్ చేయబోతున్నారంటే వాళ్ళు చేస్తున్న సేవ అపూర్వమైనది, మామూలు విషయం కాదు. అందుకే ముందు అలాంటి యంగ్స్టర్స్ని మనం పూర్తిగా ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు చేస్తున్నంత అద్భుతం పాప, 2 కుర్రవాళ్ళు ఎంత సేవ చేస్తున్నారు పుస్తకాలకి, అది అసలు అనిర్వచనీయమైన విషయం. ఇక రెండోది, ఇప్పుడు మెయిన్ పాయింట్కి వస్తే సహస్ర. చాలా మంది ఈ పేరు పెట్టిన తర్వాత వెంకట సిద్ధారెడ్డి గారిని కూడా అడిగారు, సహస్ర కదండి ఇది సహస్ర అని పెట్టారు ఏంటి అని. నేను అక్కడ టీ అని పెట్టాను స్పెల్లింగ్ లో, చూడండి సహస్ర. ఇప్పుడు సంస్కృతంలో, ఇప్పుడు నేను యాక్చువల్గా సంస్కృత సినిమాలు చేస్తున్నాను, శ్లోకాన్ని చేశాను. ఇప్పుడు ఇది కూడా సాంస్క్రిట్లో చేయాలనుకుంటున్నాను. సహస్ర అంటే విష్ణు సహస్రనామం కానీ లలితా సహస్రనామంలోని 1000. ఇది సహస్ర అంటే 6,000 అని అర్థం. ఎవరికైతే 6,000 ఉంటుందో వారిని సహస్ర అంటారు. ఒక స్త్రీ, ఆవిడ పేరు సహస్ర. ఈ 6,000 ఉండే ప్రాబ్లం ఏంటంటే ఎక్స్ట్రాగా ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటారు. ఇప్పుడు ఈ పుస్తకంలో ఆవిడ గురించి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ పుస్తకం యొక్క విశేషం ఏంటంటే, ఇంకొక చిన్న మాటతో నేను ముగిస్తాను. ఇవి యాక్చువల్గా 2 ట్రయాలజీలు. ఈ 2 పుస్తకాలతో పాటు ఇంకొక పుస్తకం ఉంది, శూన్య సముద్రాన్ని ప్రేమిస్తుంది అనేది. శూన్య సముద్రాన్ని ప్రేమించింది. ఇవి 3 కలిసి 3 ట్రయాలజీలు. ఇవి 3 కలిసి 3 ట్రయాలజీ. సహస్ర, సంస్కృత, శ్లోక. అవి నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతున్నాయి. అలాగే వెన్నముద్దులు 14వ ఎడిషన్ రిలీజ్ చేయబోతున్నాం. దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఇది కూడా ఒక లైన్లో, ఒక అమ్మాయికి డైవర్స్ వచ్చింది. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఒక డిప్రెషన్లో ఉంది, టెంపుల్లోకి వెళ్తుంది. వెళ్ళి ఆ డైవర్స్ పేపర్స్ టెంపుల్లో పెట్టాలని దేవుడి దగ్గరే పెట్టి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆవిడ దేవుడి దగ్గర పెరిగింది. తన 10వ ప్రోగ్రెస్ కార్డు అక్కడే పెట్టింది, తనకు గోల్డ్ మెడల్ వస్తుంది అక్కడే పెట్టింది, తన వెడ్డింగ్ కార్డు కూడా అక్కడే పెట్టింది. కాబట్టి ఇది కూడా నీ బాధ్యతే అని వెడ్డింగ్ కార్డ్స్ అదే విడాకులు తీసుకెళ్ళి చెట్టు దగ్గర కూర్చొని ఒక విధమైన డిప్రెషన్లో ఆవిడ మాట్లాడుతూ ఎందుకు నాలో ఇంత దోషం ఉంది అనగానే, నన్ను ఎందుకు అమ్మా తిడుతున్నావు నువ్వు అని ఒక వాయిస్ వినపడింది. చిడితే ఒక అతను చిపుటుతో చిమ్ముతున్నాడు. నువ్వెవరిని అడిగింది, అతను కుజుడు, ఈస్ కుజ. సో 1 by 1 కుజుడు, బుద్ధుడు, శనీశ్వరుడు, అలా 9 ప్లానెట్స్ అమ్మాయి దగ్గరికి వస్తాయి. 9 గ్రహాలు వచ్చి అమ్మాయితో మాట్లాడతాయి. అది కదా. ఈ 9 ప్లానెట్స్ ఏం చెప్తాయంటే, ఒక సామెత ఉంది, ఇట్లు నువ్వు ప్లాన్ చేయి, హిట్లు మేము చేస్తాం. ప్లాన్ హిట్స్ మేము, ప్లాన్ హిట్స్ కాదు, లేకపోతే ప్లెయిన్ నెట్స్. ఇప్పుడు మీరు ఒప్పుకుంటేనే మేము ప్లానెట్స్. ఇప్పుడు మాకంటూ స్పెషల్గా ఏమీ లేదమ్మా. 9 ప్లస్ నువ్వు కలిస్తే మనం 10 మంది. నువ్వు లేకపోతే మేము లేవు. నీతో పుట్టి నీతోనే వెళ్ళిపోతాం. నువ్వెందుకు ఇట్లా రావుకాలం అని, యమగండం అని, కుజదోషం అని, ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు మీరు అని 9 గ్రహాలు ఒక అమ్మాయి యొక్క గొప్పతనాన్ని చెప్తూ, మానవాళి కంటే నవగ్రహాలు గొప్పవి కావు. సో మేమందరం టూల్స్ మాత్రమే. మేము 9 విధాలుగా మీరు గ్రహించండి మమ్మల్ని, మేము మీకు తోడుగా ఉంటాం. మేము సైన్యం, నువ్వు రాజువి, నువ్వు రానివి. నువ్వు ఎలా అడుగు వేస్తే మేము అలా నడుపుతాం. మొత్తం 9 ప్లానెట్స్ ఒక అమ్మాయితో మాట్లాడడం ఈ పుస్తకం సహస్ర. అందుకే ఇది నీ 6,000 మేము పట్టుకొని ఉన్నాం తల్లి. నువ్వు ఎక్కడ షాక్ కొట్టనివ్వకుండా ఉంటే చాలు, లేకపోతే మేమందరం కూడా పోతాము. సో మాకంటే దయచేసి గ్రహాలకు దోషాలు లేవు, మీకు లేవు. మీరు మమ్మల్ని వాడుకోండి. మేము మిమ్మల్ని వెలికి తీయడానికి మాత్రమే ఉన్నాము. మేము వీఆర్ ఆల్ యువర్ లైక్ పిఆర్ఓస్ అండ్ పిఎస్ అనేది కథ. సమాజానికి కావాల్సింది అలా నేను అనుకోలేదు. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలంటే సాక్షాత్ వేరెవరో చెప్పడం కాకుండా నవగ్రహాలే చెప్తున్నట్టుగా ఉంటే. నేను దీనికి ఒక మాట చెప్తానండి. నేను వెన్నముద్దలు రాసింది తిరిగి చెప్తాను. అత్యధిక అపజయాలు సాధించడంలో నా అంత విజయుడు లేడు. నేను ఎంత పాతాళంలో ఉన్నానంటే, భూమి మీద ఉన్న మనుషులు కూడా నాకు ఆకాశంలో ఉన్నట్టుగా కనపడతారు. 10 నిమిషాలు నాతో మాట్లాడితే
ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా వీడే బతికేంగా లేని మనం బతకలేమా అన్న ఆశతో వెళ్తారు. నేను ఆ ఉద్దేశంతోనే ఈ పుస్తకాన్ని రాస్తాను. దయచేసి నాలో బొక్కల తక్కండి. అవే వెదురును వేణువుని చేసింది. కాబట్టి ఈ పుస్తకాలు నేను సమాజం వాటి కోసం కాదు, నన్ను నేను ఆవిష్కృతం చేసుకోవడం కోసం. ఎందుకంటే సినిమాలు నేను 110 సినిమాలు రాశాను. 110 సినిమాలు రాసినా మనం ఎప్పుడు రాసినా మనతో పాటు 10 మంది కలిసి రాస్తారు సినిమాని. కానీ పుస్తకం మనం 10 మంది రాస్తారు. అందుకోసమే పుస్తకాలు రాయడం జరుగుతుంది. అంతకుమించి ఇంకేం లేదు. ఇలా నేను 4 పుస్తకాలు మీ నలుగురి చేతుల మీదుగా నేను రిలీజ్ చేయడం నేను ఖచ్చితంగా ఇది ఒక గర్వకారణంగా భావిస్తున్నాను. నేను 2 ఏళ్ళు పడిన తపన కంటే ఈ 20 నిమిషాలు పొందుతున్న ఆనందం నాకు చాలా ఆనందంగా ఉంది. తిరిగి అదే చెప్తున్నాను. ఇక్కడ ఈ శుభలక్ష్మి అనేటువంటి పుస్తకం చివరలో వెనక మాటగా, మామూలుగా ముందు మాటను రాస్తారు, వెనక మాటగా ఒక వినతి అని ఓ చిన్న రన్నింగ్ కామెంటరీ లాగా రాస్తారు జనార్దన్ మహర్షి గారు. చాలా బాగా నచ్చింది నాకు అది. ఆధరికి రాసే నైపుణ్యం కొరబడిన రీడర్కి చదివే ప్రావీణ్యం కారణంగా ఒక సాధారణమైన రచన కూడా గొప్పగా ఖ్యాతి పొందగలదు. చాలా చక్కని సెంటెన్స్ ఇది. ఎందుకంటే రాసే వాళ్ళ గొప్పతనంతో పాటు చదివే వాళ్ళకి, అలాగే సినిమా తీసే వాళ్ళ గొప్పతనంతో పాటు ప్రేక్షకుల అభిరుచి అనేటువంటిది కూడా చాలా ముఖ్యం. రాయటానికే కాదు, ప్రమాణాలు, ప్రామాణికాలు, చూడటానికి, ఆస్వాదించడానికి కూడా ప్రామాణికాలు కావాలి, ప్రణామాలు కావాలి, దానికి సంబంధించినటువంటి ఒక ప్రాథమిక అవగాహన కావాలి అనేటువంటి ఒక గొప్ప మీనింగ్ ఈ కొటేషన్లో ఉంది. దీని కింద కూడా ఈయన రాసుకుంటుంది, జన్ అర్ధ్ నా మహర్షి. అది నేను 20 పుస్తకాలు రాసిన ఎందుకు ఈ మాట అన్నానంటే, నేను రాసేది పాఠకుల కోసమే కదా. కానీ నేను 20 రాస్తే నా తెలివితేటలే ఇంతే అనుకుంటే 20,000 పుస్తకాలు పైగా చదువుంటారు పాఠకులు. వాళ్ళు ఎంతటి మేధావులు ఉంటారు. కాబట్టి నేను సబ్స్టాండర్డ్లో రాసిన వాళ్ళు ఒక 5 మార్కులు వేసి పాస్ చేస్తారు. నా ప్రోగ్రెస్ కార్డుకు వాళ్ళే సంతకాలు పెట్టేవాళ్ళు. కాబట్టి ఐ బిలీవ్ దట్. సో ప్రేక్షక దేవుళ్ళని మళ్ళీ నేను అడిగేది, పాఠకులని, మనం 100,000,000 దేవుళ్ళు అంటాం, పాఠకులు ప్రేక్షకులే మాకు దేవుళ్ళు. రేపటి నుంచి బుక్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది. ఇది హైదరాబాద్లో ఉంది, విజయవాడలో ఉంది, తర్వాత తిరుపతి, వైజాగ్, నెల్లూరులో కూడా. దయచేసి నా పుస్తకాలు, నాతో పాటు అందరి పుస్తకాలు, సర్వే జన అనేది నేను అదే పెట్టుకుంటాను. ఇప్పుడు సర్వే జన సుఖినో భవంతు అంటే సర్వే జన అనే జనార్దన్ మహర్షి అనేది కూడా నేను పెట్టుకొని, మీరందరి పుస్తకాలు దయచేసి కొని చదవండి. నాది మస్ట్గా కొనండి. నేను నా నంబర్ పెట్టాను, అందులో మీ అభిప్రాయం తెలియచేయండి. తప్పులుంటే నేను కరెక్ట్ చేసుకుంటాను. నా గురించి నేను చెప్తాను, ఇష్టం లేకపోతే ఉలక్కు పలక్కు, అంతేకాని కెలక్కు. సో నేను దయచేసి ఇదే విషయాన్ని మీ అందరికి తెలియజేస్తూ, వన్స్ అగైన్ మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, రండి, అందరి పుస్తకాలని చదవండి, అందరి పుస్తకాలు కొనండి, పుస్తకాలయాలని దేవాలయాలుగా మార్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా కొంచెం ఈ నలుగురు పెద్దవాళ్ళు, మేధావులు, గౌరవనీయులు, సమాజంలో ఎంతో విలువ ఉన్న వాళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకురావడానికి కొంచెం కష్టపడ్డాను. కానీ ఇప్పుడు నాకున్న తృప్తి, నేను రోజు యండమూరి వీరేంద్ర గారి చదువుతాను, పెద్ద పెద్ద రచయితలందరినీ చదువుతాను, వీళ్ళందరినీ కూడా చదివాను, వీళ్ళందరితో కలిసి పనిచేశాను. నేను వీళ్ళందరితో కూడా నాకు ఎంతో కొంత చాలా క్లోజ్నెస్ ఉండింది. ఆ ధైర్యంతో వీళ్ళందరినీ పిలవగలిగాను. కానీ ఇంతమంది రైటర్స్ నేను ఎలా చదువుతానంటే, నేను రోజు పొద్దున్న నిద్రలేసేది జనార్దన్ మహర్షి గారి కాల్తో. ఆయనతో ఒక్కడితో మాట్లాడితే 100 మంది రైటర్స్ని చదివినట్టు ఉంటుంది, నాకు 100 పుస్తకాలు చదివినట్టు ఉంటుంది. అందుకని అంత అసలు అతనితో మాట్లాడుతున్నప్పుడు వచ్చే ప్రతి ఒక్క భావోద్వేగం భలే ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి అతను ఏంటి ఇతని బ్రెయిన్ అనిపిస్తుంది. అతను పెద్ద గ్రేట్గా చదువుకున్న మెరైన్ ఇంజనీర్ కాబట్టి అంత బాగా చెప్పగలడు, ఏ భావాన్నైనా అద్భుతంగా చెప్పగలడు. మా దర్శకుడు ఆయన నాకు ఒక మెంటార్ లాగా, ఒక క్లోజ్ ఫ్రెండ్. నాకు కష్టం వచ్చినా, ఆనందం వచ్చినా చెప్పుకోవడానికి నా ఫ్యామిలీ మెంబర్స్లో ఉండే ఒక గొప్ప వ్యక్తి. అందుకనే ఐ రెస్పెక్ట్ హిమ్. ఆయన చదివితే, ఆయన అర్థం చేసుకుంటే ఒక 100 పుస్తకాలు చదివినట్టే. మీరు ఆయన పుస్తకాలను కూడా తీసుకోవాలంటే స్టాల్స్కి వెళ్ళచ్చు, లేకపోతే మీరు ఆన్లైన్లో కూడా మీరు తీసుకోవచ్చు. చాలా గొప్ప పుస్తకాలు. మన జీవితం అంతా కూడా 3 ముక్కల్లో 4 ముక్కలు ఎలా చెప్పొచ్చో మనకు తెలియదు. కానీ ఆయన చెప్తాడు, గాజులు పలిగేది ఇక్కడే అంటాడు, గాజులు దొరికేది ఇక్కడే అంటాడు, చార్మినార్ అంటాడు. అందులో ఎంత అర్థం ఉందనేది ఎంతోమందికి తెలుసు. ఆయన వెన్నముద్దలు నోట్లో వేసుకునే చాక్లెట్ల లాగైతే ఈ పుస్తకాలన్నీ మన జీవితాలు. ఎన్ని కూడా పక్క పక్కన ఎక్కడో ఉంటాయి, ఎక్కడెక్కడో చదువుతున్నప్పుడు అరే వీళ్ళు మనకు తెలిసే అనుకుంటాం. అంత గొప్ప రచయిత. నిజంగా
10 మంది అతనే రాసుకుంటూ ఉంటాడు. చాలా గొప్పగా మాట్లాడతారు. సార్ వి లవ్ యూ. మీ పుస్తకాలు కూడా మీరు చాలా గొప్పగా మీలాగనే చాలా గొప్పగా అందంగా అలాగే బాలకృష్ణలాగా ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చిన వెకేషన్ సతీష్ గారికి, ప్రభు గారికి, మహర్షి గారికి, మా అంజలి గారికి, మా గురుగారు రెంటాల జయదేవ్ గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం, ముఖ్యంగా పాపం 2.5 గంటలు పట్టింది ఒక్కొక్కళ్ళకి, ఎంతెంత దూరం నుంచి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.